మీరు ప్రార్థన చేసేటప్పుడు నోరెందుకు తెరవరు? సిగ్గా ప్రార్థన చేయడానికి? నువ్వు ప్రార్థన చేయడానికి నోరు తెరవడానికి నీకు సిగ్గైతున్నది అని అంటే నీ లోపట పాపం అనేది నిన్ను ఎదిరిస్తున్నది. ఏమి ఎదిరిస్తుంది? పాపం. ఆ పాపం నీ లోపట ఉండడానికి పర్మిషన్ నువ్వేస్తున్నావు. ఎవరిస్తున్నారు? నువ్వేస్తున్నావు పర్మిషన్. అంటే ఏదో నీకు విడిచిపెట్టాలన్న ఆశ లేదు. పాపాన్ని ప్రేమించే వ్యక్తి ఖచ్చితంగా వాడు నరకానికి పోతాడు. వానికి క్షమాపణ అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పాప క్షమాపణ పొందుకునే వ్యక్తి ఎవరు అని అంటే దాన్ని అసహించుకుని దాన్ని ఒప్పుకున్నవాడే. అలా ఒప్పుకోగలిగితే చాలు, దాన్ని అసహించుకోగలిగితే చాలు, నువ్వు పాపంలో నుంచి విడిపించబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. పాపంలో నుంచి బయటపడడం మన వల్ల కాని పని. హల్లెలూయా, మన వల్ల కాని పని. కాబట్టే మన కొరకు ఆయన వధింపబడ్డాడు. వాక్యం చెప్తుంది పాపాలు ఒప్పింపజేయు ఆత్మ అని. ఎవరది? పాపాలు ఒప్పింపజేసేది ఎవరు? దేవుడు అని గుడ్డి చెప్పకండి. మీరు సంఘం. ఎవరు మీరు? సంఘానికి వాక్యం తెలిసి ఉండాలి. ప్రతిదానికి గుడ్డిగా దేవుడు, యేసు ప్రభు, యేసు స్వామి అని చెప్పేవారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు బలిగా అర్పించబడ్డాడు. పరిశుద్ధాత్మ బలిగా అర్పించబడ్డా? పరిశుద్ధాత్మ అర్పించబడ్డా? బలిగా కాదు. ఎవరు అర్పించబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు అర్పించబడ్డాడు. తండ్రి అర్పించబడ్డా? కాదు. ఇప్పుడు నీ పాపాలను క్షమించింది ఎవరు? తండ్రి. మన పాపాలు క్షమించేది ఎవరు? తండ్రి. ఎవరి ద్వారా క్షమించగలడు? క్రీస్తు ద్వారా. అలా క్షమించబడగలగాలి, నువ్వు క్షమించబడాలి అని అంటే నీకు పని చేసేది, లేకపోతే నీ లోపల పని చేసేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉండి ఆయన మన పాపాలు ఒప్పింపజేస్తే తప్ప మనము మన పాపాలను ఒప్పుకోలేము. అర్థమైందా? అంటే ఒక పాపి వెనకాల నిలబడి నీ పాపాలు ఒప్పుకో అని ఆలోచన ఇచ్చేది లేదా ప్రేరేపణ ఇచ్చేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఇస్తున్న ప్రేరేపణను బట్టి నీవు నీ నోటితో దాన్ని ఒప్పుకుంటావు, నీ మనసులో దాన్ని అంగీకరిస్తావు. హల్లెలూయా. అలాగ అంగీకరించిన నీవు నీ నోటితో ఒప్పుకుంటావు. ఏమని? అవును, నేను పాపం చేసిన, నా పాపాలు క్షమించు అని ఒప్పుకుంటావు. హల్లెలూయా. అలా నువ్వు ఒప్పుకోవడానికి సహాయపడింది ఎవరు? ఒక పాపి వెనకాల నిలబడి ఆ పాపి యొక్క పాపములు ఒప్పుకునేటట్టుగా చేసేది పరిశుద్ధాత్మ. అర్థమైందా? ఒక పాపి ఎవరైనా ఒక పాపి అంటే నువ్వు నేను అనుకుందాం, ఈ జాగాలో ఉన్నావు. హల్లెలూయా. ఈ మనిషికి దేవుడు అంటే తెలియదు, ఎవరైనా ఏం చెప్పలే. అయినప్పటికీ ఈ మనిషి లోపల మనసు అనేది ఒకటి ఉంటుంది. మనసు అంటే ఇది కాదు. హల్లెలూయా. మనసు అంటే ఏంది? గిది, నెత్తి, తలకాయ, బుర్ర. ఇదెవరు? నేనని చెప్పాను. ఇదెవరు? నేను పరిశుద్ధాత్మ అనుకున్నాను. ఇంకేం తెలియదు. దేవుడు అంటే తెలియదు, పాపం అంటే తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు, పరలోకం అంటే తెలియదు, ఏం తెలియదు. ఈ వ్యక్తి పరలోక రాజ్యం పోవాలా? లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన క్రీస్తు అనుకుందాం, క్రీస్తు ఇలా కూర్చున్నాడు. ఇంకొకరు ఎవరైనా ఉంటే తండ్రి పాత్రలు పోషిస్తాడు, ఆ కెమెరామ్యాన్ పోషిస్తాడు. ఓకే, ఆయన తండ్రి, ఈయన కుమారుడు, నేను పరిశుద్ధాత్మ, ఈయన మనిషి, నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషికి నేను తెలియదు, ఈయన తెలియదు, ఆయన తెలియదు. ఈయన తెలిసిందల్లా ఒకటే, తాగుడు, తన్నాలాడు, వ్యభిచారం చేసుడు, దొంగనం చేసుడు, అది మాత్రం తెలుసు. లేకపోతే చాటబడి మానవతి లోపడి ఇరుక్కుపోవడం తెలుసు. ఓకే, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏమైపోయాడు? దారి తప్పిపోయాడు. ఏమైండు? దారి తప్పిపోయిన వ్యక్తి.
దారి తప్పిపోయిన ఈ వ్యక్తికి ఇప్పుడు దారి చూపెట్టాలా. ఏం చూపెట్టాలి? దారి చూపెట్టాలి. ఏడికి దారి చూపెట్టాలి? తండ్రి దగ్గరికి దారి చూపెట్టాలా. ఎవరి దగ్గర చూపెట్టాలి? ఏడున్నాడు తండ్రి? ఇప్పుడు పూర్తి హల్లెలూయా. తండ్రి దగ్గరికి ఈ మనిషి పోవాలి. ఎందుకు ఈ మనిషి తండ్రి దగ్గరికి పోవాలి? ఎందుకంటే ఈ మనిషి వచ్చింది తండ్రి దగ్గర నుంచి కాబట్టి. ఈ ముగ్గురు ఒకటే దగ్గర ఉండే ఒకసారి ఈ ముగ్గురు ఒకటే దగ్గర ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ ముగ్గురు ఈ మనిషిని తయారు చేద్దాం అనుకున్నారో, తయారు చేసిన తర్వాత ఈ మనిషి ఉన్న స్థితిని బట్టి, లేకపోతే ఈ మనిషి ఏదైతే పాపంలో పడిపోయిందో ఆ పాపాన్ని బట్టి పరిశుద్ధాత్మ, కుమారుడు, తండ్రి విభిన్నమైన అంటే వేరు వేరు తీరులా పని చేయాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా పనిచేసే క్రియ నేను చూపిస్తున్నా. ఆ పనిని నువ్వు అర్థం చేసుకోవాలా. ఏం చేయాలా? తండ్రి చేసే పని ఏంది, కుమారుడు చేసే పని ఏంది, పరిశుద్ధాత్మ చేసే పని ఏందో నీకు అర్థం కావాలి. హల్లెలూయా. వింటున్నారా అందరూ? ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు ఈ మనిషి ఏం తప్పిపోయాడు? దారి తప్పిపోయాడు. అంటే పాపంలో ఉన్నాడని అర్థం. పాపంలో ఉన్న ఈ వ్యక్తికి ఏం తెలియదు, అయినా కానీ వీడి మనస్సు ఏదైతే ఉంటుందో అది పని చేస్తూనే ఉంటుంది. అర్థమైందా? వీడికి బట్టలు వేసుకోవడం తెలుసా? బువ్వ తినడం తెలుసా? నమ్మడం తెలుసా? మింగడం తెలుసా? ఎవరు నేర్పుతారు అవన్నీ? వానికి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు, ఇది నేర్పుతుంది. అర్థమవుతుందా చెప్పింది? దీన్ని దేవుడు ఎట్లా తయారు చేసిందని అంటే అట్లా తయారు చేసి పర్ఫెక్ట్ గా తయారు చేసింది. హల్లెలూయా. ఒకవేళ ఈ మనస్సు సరిగ్గా లేకపోతే అది వేరే విషయం. ఓకే. అయితే ఈ మనిషి పాపాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆడికి పోవాలంటే ఎట్లా ఒప్పుకోగలుగుతాడు ఈ మనిషి? ఈ మనిషి వెనకాల ఉండి పరిశుద్ధాత్మ చెప్తాడు, పాపాలు ఒప్పుకో, పాపాలు ఒప్పుకో, పాపాలు ఒప్పుకో, పాపాలు ఒప్పుకో అని చెప్తాడు. అప్పుడు వీనికి ఎట్లా అర్థమవుతుంది తెలుసా? వీని ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా? వీని లోపల వీడిని చంచల మంచం వేస్తుంది. అరే నాకు ఎందుకో ఏదో అవుతుందిరా, నాకు నిద్ర పడతలే, నాకు బువ్వ ఏమంటే తిండి పేకెక్కుతలేదు అంటే వాడు అబ్నార్మల్ గా ప్రవర్తిస్తాడు. ఎట్లా ప్రవర్తిస్తాడు? అబ్నార్మల్ గా, ప్రశాంతంగా ఉండడు వాడు. ఎందుకు? వెనకాల ఉండి ఒక ఆత్మ మనకి గెలుపుతా ఉన్నాడు. ఏమని? పాపాలు, పాపాలు. వానికి అప్పుడు పరిచయం అవుతాడు. ఏమని? అరే నేను ఏదో ఒప్పుకోవాల్సింది ఉంది, ఏం చేయాలి? అప్పుడు సీక్రెట్ గానో, అందరి ముంగటనో, చర్చ్ దగ్గరనో, విశ్వాసం దగ్గరనో, సేవకుల దగ్గరనో పోయి ఏమంటాడు? నేను పాపం చేసిన, నేను వ్యభిచారం చేసిన, నేను తాగుతా, ఇంకా నేను పత్తలాడతా, నా భార్యకు తెలియకుండా సిగరెట్లు సాగర్లు తింటా, ఇంకా నా భార్యకు తెలియకుండా ఇంకొక సెటప్ మెయింటైన్ చేస్తా, ఏదో ఒక పాపం. ఇవన్నీ లేకపోయినా కానీ బూతులు మాట్లాడతా, అబద్ధాలు ఆడతా, చెడ్డవి ఆలోచిస్తా. ఇవన్నీ ఏం లేకపోయినా ఈయన పుట్టుకనే పాపంలో పుట్టింది. ఇలాంటి పాపాలు ఒప్పింపజేసే ఆలోచన వీనికి ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ ఇస్తారు. ఈ పరిశుద్ధాత్మ పని ఈడికి అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ మనిషి పాపాలు ఒప్పుకున్నాడు కదా, ఇప్పుడు ఈ మనిషికి ఎవరు అవసరం? యేసుక్రీస్తు ప్రభు రక్తం అవసరం. ఎవరు అవసరం? ఇప్పుడు ఈ మనిషి ఎడికి పోవాలి? యేసు ప్రభు దగ్గర పోవాలి. ఎడికి పోవాలి? యేసు ప్రభు దగ్గర పోవాలి. ఎందుకు యేసు ప్రభు దగ్గర పోవాలి? యేసు ప్రభు దగ్గర ఎందుకు పోవాలి అంటే ఈ మనిషి లోపల ఉన్న పాపం లేదా ఆ పాపపు స్వభావం అది కడగబడాలి అని అంటే దానికోసం బలి ఒకటి అర్పించబడాలి. ఆ బలి అర్పించింది పరిశుద్ధాత్మ కాదు, ఆ బలి అర్పించింది తండ్రి కాదు, ఆ బలిగా అర్పించబడింది ఎవరు? క్రీస్తు. కాబట్టి ఇప్పుడు ఈ మనిషికి ఎవరు అవసరం? క్రీస్తు అవసరం. కాబట్టి మనిషి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పరిశుద్ధాత్మ ఏ ఆలోచన అయితే ఈ మనిషికి ఇచ్చిందో అది ఈ క్రీస్తు దగ్గర వచ్చి చెప్పాలి. ఏమని? యేసుక్రీస్తు ప్రభువా, యేసు చేతులు జోడించు. యేసు ప్రభు అట్లా పెడతా, చేతులు జోడించు, ఆయనకు మొక్కకు, ఆయనకు మొక్కు. ఏమంటాడు ఇప్పుడు ఈ మనిషి? యేసుక్రీస్తు ప్రభువా నేను పాపం చేసిన అని నాకు అర్థమైంది. ఎట్లా అర్థమైంది? అది ఇప్పుడు వీడు అంటాడు నాకు అర్థమైందంటే ఏం చెప్తుండేనా? పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించిండు, అది మనకు తెలియదు పాపం. కానీ జరిగిన సంగతి ఏంటి? పరిశుద్ధాత్మ ఏమని చెప్పింది? హల్లెలూయా. అర్థమవుతుంది చెప్పింది అంటే. ఇప్పుడు ఇక్కడ నీ పాపాలు నీకు అర్థం అవ్వట్లేవు అని అంటే నీ దగ్గర ఎవరు పని చేయట్లేరు? ఈవెన్ పరిశుద్ధాత్మ పనిచేయడం కాదు, పరిశుద్ధాత్మ పని చేస్తాడు కానీ నేను ఎత్తికెక్కుతలే. ఎందుకు? నువ్వు అర్థం చేసుకుంటలేవు. రాత్రి కాగానే కొట్టినామా లేపినామా అంతే.
మళ్ళీ పొద్దుగాల ఇంటికి పోగానే భార్య మోకాళ్ళకి ప్రార్థన చేసిన ఆ వాతావరణం అక్కడ ఉంటుంది, అట్లా ప్రార్థన ధూపం. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టగానే నీ పాపాలన్నీ గుర్తొస్తాయి. అరే నేను తప్పు చేసినారా, నేను పాపం చేసినానా. ఇంట్లోకి బయటికి పోగానే నడు ఇంకొక ఆర్డర్ వేసుకుందాం. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎందుకు, నీ భార్యనో నీ పిల్లలు ఎవరో ఒకరు ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది భర్తలు ప్రార్థన పరులు ఉంటారు, భార్యలు ప్రార్థన పరులు ఉండరు. ఇంకొంతమంది ప్రార్థన ఏందాక పనిచేస్తారు తెలుసా, ఆ భర్త ఎక్కడ పోయినా వెంటనే అవుతుంది. అటు డ్రైవింగ్ లో పోయినా వెంటనే వస్తుంది, కంపెనీకి పోయినా వెంటనే వస్తుంది, పొలానికి పోయినా వెంటనే వస్తుంది. ఏమొస్తుంది వెనకాల? ఇంట్లో పిల్లలు చేసిన ప్రార్థన, ఇంట్లో తల్లి చేసిన ప్రార్థన, ఇంట్లో భార్య చేసిన ప్రార్థన ప్రభావం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అలా వెంటాడి ఏం చేస్తావు తెలుసా, నువ్వు పాపివి, నీ పాపలొప్పుకో, ఇదే బుద్ధి పుడుతుంది. అలా పుట్టినప్పుడు నువ్వు జస్ట్ దాన్ని లోబడితే చాలు. ఏం చేయాలి? అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తా, ఈ లోబడకపోవడం అనేది నీకు దేవుడు సహాయం చేయడు. అర్థమవుతుందా? నీకు దేవుడాడా లోబడము, ఎదిరించడం అనేది నీ సొంత బలం, నీ సొంత నిర్ణయం. ఒకవేళ లోబడకపోవడం అనేది దేవుడు చేసే పని అయితే ఆదాము పండు తింటుంటే దేవుడు ఊరుకుంటుండేనా? ఊరుకోకుండే కదా. తినకరా వద్దు అని బలవంతం చేస్తుండే. కానీ దేవుడు వాడిని కదా బలవంతం చేయలే, ముచ్చట చెప్పలే, ఏం చేయలే. ఏం చెప్పిండు? ఆయన సైలెంట్ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ ఆదాం దేవునికి లోపడ్డా, అపవాది మాటకు లోపడ్డా? ఎవరైనాకు లోపడమని చెప్పింది? ఎవరు చెప్పారు? మాట్లాడండి. ఎవరు చెప్పిండు ఆయనకు లోపడమని? పరిశుద్ధం చెప్పిండు పండు తినమని. ఆదాం పండు తినాలన్న ఆలోచనను, ఆ ఆలోచన వచ్చినప్పుడు పండు తినేయాలిగా పోయి అని చెప్పి నిర్ణయం తీసుకోమని చెప్పింది ఎవరు? లేకపోతే ఆ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు సహాయం చేసింది ఎవరు? ఆదాము సొంత నిర్ణయం అది. పండు తిను అని మాట మాత్రమే అపవాది చెప్పిండు. అర్థమవుతుందా? నేను పండు తిన్నా అని అవ్వ చెప్పింది అంతే. కానీ ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఆ పండు తినాలా వద్దా అనే ఆప్షన్ ఎవరిది? ఆయనదే. నేను చెప్పింది అర్థమైందా మీకు? నువ్వు పాపంని కళ్ళ ముంగడికి రావడం అనేది సహజం, అది కామన్, అది రాకుండా అయితే ఉండదు. కానీ ఆ పాపాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలా, వదిలిపెట్టాలా అనేది ఎవరి నిర్ణయం? అది మన నిర్ణయం. ఆ అధికారం మనకున్నది. ఏముంది మనకు? ఏం అధికారం ఉంది? చెప్పాలి. చేయడము, చేయకపోవడం, లేకపోతే సొంత నిర్ణయం తీసుకోవడం అనేది నీ చేతుల పని. ఎవరి పని? మీకే. ఎవరి పని? నా పని. చెప్పండి, నా పని. అది నా అధికారం, అది నా స్వాతంత్రం. అయితే ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నా నేను? ఇది అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఈ మనిషికి పాపం చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచన ఇచ్చింది ఎవరు? ఆ నిర్ణయం తీసుకునేటట్టుగా చేసింది ఎవరు? లేకపోతే ఆ నిర్ణయం ఏ విధంగా తీసుకోగలిగిండు? తన సొంత నిర్ణయమే. అర్థమవుతుందా? ముందుకు పోవాలా? ఓకేనా? ఇప్పుడు ఈ మనిషి దగ్గర పరిశుద్ధాత్మ పని అయిపోయింది. ఇప్పుడు ఈ మనిషికి ఎవరు అవసరం? యేసు ప్రభు రక్తం అవసరం. ఇప్పుడు ఈ మనిషి ఏం చేయాలా? ఆ యేసు ప్రభు రక్తంలో నన్ను కడుగు, నేను కడగబడాలా అని చెప్పి ఎవరిని అడగాలి? ఆయన యేసు ప్రభుని అడగాలి. యేసు ప్రభువా నన్ను రక్షించు, ఈ రక్తంలో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని ఈ మనిషి ఆయన దగ్గర పోయి అడిగినప్పుడు యేసు ప్రభు రక్తం ఈయన పైన, నువ్వు స్నానం ఎట్లా చేసుకుంటావు గట్లనే బరాబర్ ఈయన లోపల పాపం అంతా కడగబడుతుంది. అలా కడగబడ్డానికి సహాయపడింది ఎవరు? యేసు ప్రభు రక్తం, లేదా యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషి ఏమైపోయాడు? పరిశుద్ధపరచబడ్డాడు. అది ఏమైండు? కడగబడ్డాడు. ఇప్పుడు ఈ మనిషి ఖాళీ. ఈ మనిషిలో కూడా పాపం లేదు, ఏం లేదు, ఖాళీ. ఈ మనిషి ఏమైంది? ఇప్పుడు ఈ మనిషి ఖాళీ అయింది. చాలా మంది క్రైస్తవుల అనుభవం వీడికే ఉంటుంది. అర్థమైందని చెప్పింది. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు,
యేసు దగ్గర రక్తంలో కడగబడుతున్నాడు, ఖాళీ అవుతున్నాడు, అట్లా నిలబడుతున్నాడు. వాడు ఊకుంటాడా? చేతబడి చేసాడు మాంత్రికుడు. వాడు చూచు మంత్రాలని చేసి ఈ ఖాళీగా ఉన్న శరీరం లోపలికి ఒక ఆత్మను పంపిస్తాడు. ఇంకొకరు రండి, ఈయనకి అప్పటి పూర్తికి దురాత్మ అనుకున్నావు. ఏమనుకున్నావు? ఈయన దురాత్మ. నువ్వు ఆ సైడ్ నిలబడు, ఆ చీర దగ్గర నిలబడు, చీర దగ్గర నిలబడుకో. ఇప్పుడు ఈయన లోపల ఏముంది? ఎంటీ, ఖాళీ. ఏమున్నది? పాపం ఉన్నదా? పరిశుద్ధాత్మ ఉన్నాడా? లేకపోతే ఇంకేమన్నా? ఏం లేదు. ఎందుకు? ఈ రక్తంలోకి వచ్చాన కడగబడ్డాడు, ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఆయన లోపల ఏం లేదు. ఇప్పుడు ఖాళీగా నిలబడ్డ ఈయన ఇట్లనే నిలబడుతున్నాడు. క్రైస్తవులే గాని, ఏ సాధారణమైన మనుషులే గాని, వారి లోపట దురాత్మలు ఎందుకు చొరబడుతున్నాయి? ఖాళీగా ఉన్నందుకే. హల్లెలూయా. నీ భార్య లోపట చాటబడి ఎందుకు పనిచేస్తుంది? నీ లోపట చాటబడి ఎందుకు పనిచేస్తున్నది? నీ తల్లి, నీ తాత ముత్తాతల దగ్గర నుంచి ఆ చాతబడి ఒక్కళ్ళకొక్కళ్ళ అంటుకుంటూ ఎందుకు వస్తున్నది? ఇప్పుడు ఈ మనిషి ఎలా ఉండవద్దు? అది ఒకవేళ ఖాళీగా ఉన్నాడు అనుకో, ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఇక్కడ రాను, అన్న వెనకలకి వెళ్ళిపో, వచ్చేసి అన్న వెనకాల నిలబడరా. ఒక్కరు మాటినారేమ్రా? అర్థమైందా? పరిశుద్ధాత్మ ఇన్నే ఉన్నాడు. పరిశుద్ధాత్మ బలవంతంగా జొర్రడు. పరిశుద్ధాత్మ బలవంతంగా, ఆ దురాత్మ కూడా బలవంతంగా రాదు. ఇలా ఆ ఆత్మ రావాలా, ఈ ఆత్మ రావాలా అనే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? మనిషి, నీవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పోనీ ఈ మనిషి దురాత్మ రమ్మని చెప్పిండా? అయినా కానీ ఎందుకు వచ్చింది? బలవంతం ఒకటి పంపించాడు. చెప్పింది అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ చాటబడి బాణవతి చేసేటోడు ఈ లోపల పంపించింది. అది సాధ్యమేనా? సాధ్యమే. ఎట్లా సాధ్యం? ఎందుకు సాధ్యం? వీడు ఎంటీ ఉన్నాడు, ఎట్లున్నాడు? ఖాళీగా ఉన్నాడు. ఈ లోపల ఏం లేదు? పరిశుద్ధాత్మ లేదు, ఏం లేదు. కాబట్టి ఏదో ఒక ఆత్మకి అది నిలయమై మారుతుంది. ఒకవేళ నువ్వు వెళ్ళి నువ్వు ఏ దురాత్మ నువ్వు అది. ఇప్పుడు ఈ దేహం లోపటిగా కడగబడ్డ ఈ దేహం ఖాళీ అయిపోయిన ఈ దేహంలో ఈ మనిషి ఏం చేయాలంటే నోరు తెరిచి ఏమనాలా? యేసుక్రీస్తు ప్రభువా, నీ రక్తంలో నన్ను కడిగినవు, నన్ను నా లోపల పాపాన్ని తీసివేసినావు, నీకు వందనాలు అని చెప్పి నాకు పరిశుద్ధాత్మను దయచేయి అని ఈ మనిషి అడగాలి. ఎప్పుడైతే ఈ మనిషి పరిశుద్ధాత్మతో నింపు అని అడుగుతాడో అప్పుడే ఈయన లోపల పరిశుద్ధాత్మ వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ వ్యక్తి నోరు తెరవకుండా నోరు మూసు ఇట్లున్నాడు అనుకో, పరిశుద్ధాత్మ రాడు. స్తోత్రం చెప్పినా రాడు, హల్లెలూయా చెప్పినా రాడు. నాకు దేవుడు పాపం నుంచి విమోచన ఇచ్చిండు, దేవునికి స్తోత్రం అని చెప్పి 5 ఎకరాల పొలం అమ్మేసి అలా 1 ఎకరా పొలం పైసలు తెచ్చి చర్చిలో పెట్టినా గానీ పరిశుద్ధాత్మ, వాని కిడ్నీలు అమ్మి పైసలు తెచ్చిచ్చినా గానీ రాడు. అయితే ఇప్పుడు ఈ మనిషి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలి? నోరు తెరవాలి, అడగాలి. ఏమని? పరిశుద్ధాత్మ నా లోపలికి రండి, నా దేహం నీకు ఆలయంగా మార్చుకో, నీకు గృహముగా మార్చుకో, నువ్వు నాలో నివసించు అని అడగాల. అందుకే వాక్యం ఏం రాయబడింది? నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని పెదను. ఇంకో దగ్గర ఏం రాయబడింది? అడుగు ప్రతివాడికి ఇవ్వబడును. ఏమి ఇవ్వబడును? పైసలు, ఉద్యోగం, పెళ్లి. మనం దివ్య అడుగుతాం. సొంతిల్లు లేదు దేవుడా, సొంతిల్లు ఇయ్యు. మా పాస్టర్ చెప్పిండు అడుగుమని. నాకు మంచి బట్టలు లేవు దేవుడా, మంచి బట్టలు ఇయ్యి. మా కొడుకు మా వయసు వచ్చిండు, పాపం మనకి మంచి భార్య కావాలి, నాకు కోడలి. ఎందుకు? నాకు పాస్టర్ చెప్పిండు అడుగుడి మీకు ఇవ్వబడునని. వాక్యం చెప్పింది పరిశుద్ధాత్మ గురించి అడగమని. ఏం అడగమని? కానీ పాస్టర్ ఏం చెప్తున్నాడు నీకు? బంగారం అడుగు, మంచి చీరలు అడుగు, ఆరోగ్యం అడుగు. నేను చెప్పాలి ఒక విషయం, నీకు కావలసినవన్నీ ఈ పరిశుద్ధాత్మలనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషి ఏం అడగాలి? ఈ మనిషి ఏం చేస్తాడు తెలుసా? ఖాళీ ఉండి వస్తాడు చర్చికి, అక్కడ కూర్చుంటాడు. పరిశుద్ధాత్మ
పాస్టర్కి చెప్తాడు ఏమని, ఫలానా వ్యక్తి లోపల నేను లేని, ఇంకా వానికి అర్థమైతే లేదా పరిస్థితి ఏందో, వానికి చెప్పు, అడగమని చెప్పు, వాడు అడిగితే నేను మా లోపలికి వెళ్తా అని పరిశుద్ధాత్మ పాస్టర్ చెప్తాడు. పాస్టర్ అంటాడు ఏమని, నోరు తెరిచి అడగండి అని. ఏమని అడుగుతారు? పరిశుద్ధాత్మతో నింపమని అడగండి, మీ పాపాలు ఒప్పుకోమని చెప్పండి అని చెప్పి పాస్టర్ ఇక్కడ చెప్తుంటే కూడా కొంతమంది ఎట్లుంటో తెలుసా, ఇట్లనే నెత్తి కిందికేసి ఏం ఆలోచిస్తాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. పాపాలు ఒప్పుకున్నట్టుగా నీ నాలుకను కదలకుండా వేసేది దురాత్మ, లేకపోతే మారని నీ మనస్సు. హల్లెలూయా, మారని నీ మనస్సు. హల్లెలూయా. అయితే ఇది ఇట్లుండగా ఇప్పుడు ఈ వ్యక్తి నోరు తెరిచి అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ నా లోపలికి రా, పరిశుద్ధాత్మ నా లోపలికి రా. అప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఇప్పుడు ఈ మనిషి ఒట్టి మనిషా? ఇప్పుడు ఈ మనిషి లోపల ఎవరున్నారు? ఇంకెవరున్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషి లోపల ఎవరున్నారు? ఈ మనిషి లోపల ఎవరున్నారు? గట్టిగా చెప్పాలి, ఎవరున్నారు? ఇంకెవరున్నారు? నీకు తెలియదు కదా, సైలెంట్. యేసు ప్రభు ఉన్నాడా? నేను చెప్పిన యేసు ప్రభు ఉన్నాడా? మరి యేసు ప్రభు అని చెప్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కొన్ని క్లారిటీ ఉండాలి. అఫ్ కోర్స్ ఈ పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభు, యేసు ప్రభు అంటే తండ్రే, అది మీకు తెలుసని నాకు తెలుసు. ఆగండి, మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను, కొత్త విషయం తెలుసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషి లోపలికి ఎవరు వచ్చారు? మరి మనిషి లోపలికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున, అది వాక్యం లేదా? మీకు తెలియదా? ఎంతమంది తెలిసి వాక్యం? యేసుక్రీస్తు ప్రభు ఏడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే ఇది కుడి పక్కన కాదు, కుడి పార్శ్వమున అంటే దానికి అర్థం ఏంటంటే కరెక్ట్ ప్లేస్ లో కూర్చున్నాడు అని అర్థం. అంటే పరలోక రాజ్యంలో యేసు ప్రభు ఆడుండాలో ఆడున్నాడు. అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమారుడు. ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? హల్లెలూయా. చెప్పిన అర్థమవుతుందా? క్లియరా? ఇప్పుడు ఈ మనిషి లోపల అడిగినప్పుడు వచ్చింది ఎవరు? అర్థమైందా? ఇది వరకు ఆపండి. అయితే ఈ మనిషి లోపలికి వచ్చిన పరిశుద్ధాత్మయే క్రీస్తు ఆత్మ. ఈ మనిషి అడిగినప్పుడు ఈ మనిషి లోపలికి వచ్చే ఆత్మయే తండ్రి ఆత్మ. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషి లోపలికి వచ్చింది యేసు ప్రభు అని అనొద్దు, ఈ మనిషి లోపలికి వచ్చి తండ్రి అని అనొద్దు. ఈ మనిషి లోపలికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు రక్తము శరీరము కలిగిన వ్యక్తి, మహిమ దేహం కలిగిన వ్యక్తి. అలా మహిమ దేహం అయి ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి లోపలికి ఎట్లా రాగలుగుతాడు? అది ఇంపాసిబుల్. ఒక శరీరంలో ఇంకో శరీరం ఫిట్ అవ్వదు. అలా ఫిట్ అవ్వదు కాబట్టే ఆయన బలిగా అర్పించబడి పరిశుద్ధాత్మను నీ కొరకు పంపించింది. నువ్వేం చేస్తున్నావు? ఈ పరిశుద్ధాత్మ పక్కన పెట్టి యేసు ప్రభువా అని అడుగుతున్నావు. అక్కడ అడిగో, ఏమడుగుతున్నావు? యేసు ప్రభువా అని అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు ఆయన ఎంత అడుగు, ఆయన ఎంత అడుగు అని చెప్పేది ఏం తెలుసా? యేసు ప్రభు ఏం చెప్తారు తెలుసా? ఏం చెప్తారు తెలుసా? పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంట. అర్థమైందా? అప్పుడు నీకు వాక్యం అర్థమైంది అనుకో. వాక్యం ఎక్కడ అర్థమవుతుంది? ఆయనకి పాస్టర్ చెప్పేది వాక్యం. ఏమది? వాక్యం. ఆ వాక్యం వినాలా. మనం సండే చర్చికి రామ్, ఒకవేళ సండే చర్చికి వచ్చినా పంటం. వాక్యం విన్నా అర్థం చేసుకోము. ఒకవేళ అర్థమైనా అప్పటి పూర్తికి నెత్తిపి మళ్ళీ ఇంటికి మళ్ళీ అదే బతుకు. నువ్వు ఇక్కడ విన్నది ఇంటికి పోయి దాన్ని ప్రాక్టికల్ గా చేయాలి, లేకపోతే ఈయన దాన్ని ప్రాక్టికల్ గా చేసి పొందుకోవాలా. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడు? యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు బతిమాడుతున్నాడు. పాస్టర్ చెప్తున్నాడు ఏమని? మీరు పాపాలు క్షమించబడ్డట్లయితే, మీ పాపాలు కడగబడ్డట్లయితే మీ లోపలికి పరిశుద్ధాత్మ వస్తాడు. ఆ పరిశుద్ధాత్మయే మిమ్మల్ని నడిపిస్తాడు, ఆ పరిశుద్ధాత్మയെ బలపరుస్తాడు, ఆ పరిశుద్ధాత్మయే మనకు సమస్తము అని చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెప్పింది నీకు అర్థం కావాలా? అర్థం కావాలి. అలా అర్థమైంది అనుకో, అప్పుడు ఏం చెప్తాడు? తిన్నగా వచ్చి ఇప్పుడు అడగడం స్టార్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ గురించి అడిగినప్పుడు లోపలికి ఎవరు వచ్చి? పరిశుద్ధాత్మ వచ్చింది కదా. పరిశుద్ధాత్మ వచ్చిందా? యేసు ప్రభు వచ్చిందా?
అది క్లారిటీ మెయింటైన్ చేయండి. ఆమేన్. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఈయనకి ఇంకా సీక్రెట్స్ అనేటివి ఉండవు, రహస్యాలు అనేటివి ఏముండవు. ఈయన అసాధారణమైన వ్యక్తిగా మారుతాడు. ఎట్లా మారుతాడు? ఒకవేళ ఈయన లోపల పరిశుద్ధాత్మ లేడనుకో, ఆయన ఎట్లున్నాడు? సాధారణమైన వ్యక్తి. అదే ఈయన పరిశుద్ధాత్మ నింపబడ్డాడు అనుకో, ఈయన ఏమవుతాడు? అసాధారణమైన వ్యక్తి. చెప్పండి, ఎట్లయితాడు? చెప్పాలి, ఎట్లయితాడు? అసాధారణమైన వ్యక్తి, సూపర్ న్యాచురల్ మ్యాన్. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇందాక అర్థమైందా? సమజైందా? ఇలా అనుభవంలోకి వచ్చిన ఈ వ్యక్తి, ఈ ఆత్మ, ఈయన సొంత ఆత్మ ఈ శరీరంలో ఉంటారు. ఇప్పుడు ఈ లోపల ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఏ ఆత్మ? ఒకటి పరిశుద్ధాత్మ, ఒకటి ఈయన సొంత ఆత్మ, అంటే మానవ ఆత్మ. హల్లెలూయా. ఆ మానవ ఆత్మ ఆల్రెడీ కడగబడింది. ఎవరిలో? ఇప్పుడు ఈయన లోపల ఉన్న ఆత్మకున్న పాపం పోయింది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఈ శరీరంలోకి రాగలిగింది. అంటే ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈయన ఆత్మ, ఈ ఆత్మ రెండేమైపోయినాయి? ఒకటైపోయింది. హల్లెలూయా. ఇలాంటి అనుభవం నీకు వచ్చిన తర్వాత నీ లోపట నీ ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ ఒక్క ఆత్మ అయిన తర్వాత ఆ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఫలిస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? హల్లెలూయా. అలా ఫలించబడిన ఆత్మ, అలా ఫలించబడ్డ ఆత్మ అలా తిన్నగా ఎవరి దగ్గర పోతుంది? తండ్రి దగ్గర పోతుంది. మర్చిపోయారా తండ్రిని? ఆ ఆత్మ కింద కూర్చున్నది, తండ్రి ఆడ కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్మతో నింపబడి తన ఆత్మ పరిశుద్ధాత్మ ఏక ఆత్మ అయిపోయిన ఆ వ్యక్తి తిన్న ఎడికెళ్తాడు? ఎడికెళ్తాడు? ఆ తండ్రి దగ్గర ఇంకొకరు ఎవరున్నారు? ఎవరున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏడున్నాడు? ఈడున్నాడు. సరేనా? ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్తా కంప్లీట్ గా. ఏమని? ప్రస్తుతం భూమిపైన పనిచేస్తున్నది పరిశుద్ధాత్మ. ఎవరు? ఆ పరిశుద్ధాత్మయే మనుషుల పాపాలు ఒప్పుకున్నట్టుగా చేస్తాడు, చేస్తది కాదు, చేస్తాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మయే మనిషి పాపాలు ఒప్పుకున్నట్టుగా చేస్తాడు. అలా ఒప్పుకున్న తర్వాత ఆ మనిషి ఆత్మ, ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మ ఏకాత్మ అయి ఆ మనిషిని తండ్రి దగ్గరికి చేరుస్తుంది. అది చివరిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఈరోజు మీకు చెప్పుకోవాలనుకున్న వాక్యం ఏంటి అని అంటే, అదే మనస్సు, అదే ఆత్మ, అదే ఆత్మ ఏం చేయాలని చెప్పినా? ఫలించాలని చెప్పిన. ఏం చెప్పినా? అలా ఫలించబడిన ఆత్మ అనుభవంలోకి నువ్వు వస్తే తప్ప నువ్వు తండ్రి దగ్గరికి, అబ్బా అర్థమైందని చెప్పింది అసలు. ఒకవేళ నువ్వు ఫలించకపోయినావు అనుకో, పరిశుద్ధాత్మని వెనకాలండి పాపాలు ఒప్పించిండు. అలా కష్టపడి పాపాలు ఒప్పుకొని కుమారు దగ్గర పాపాలు కడగబడి నువ్వు ఖాళీ చేయబడి పరిశుద్ధాత్మతో నింపబడి నీ ఆత్మ పరిశుద్ధాత్మ ఏకాత్మ అయిన తర్వాత నరకంలో పోతావు. ఎందుకు? నువ్వు ఫలించట్లేవు కదా. వెలుగుతుందా ఎవరికన్నా? హల్లెలూయా. సరే, వాక్యం ఒకటి చూసుకుందాం రండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. చదవండి. లూకా 13:6 నుంచి చదవండి. ఆయన వారితో ఇట్లా నేను హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా.
ఉమ్, విన్నారా? సారీ, ఒక చెట్టు నాటబడిన తర్వాత ఆ చెట్టు ఖచ్చితంగా ఏం చేయాలా? అది ఫలించాలి. ఆ చెట్టు వాడికి ఆటోమేటిక్గా వచ్చి నాటబడ్డదా? నాటబడలే. దాన్ని తెచ్చి నాటడానికి కష్టం అయింది. ఏమైంది? ఒక పని అయింది, ఖర్చు అయింది. బలం ఖర్చు పెట్టినవు, డబ్బులు ఖర్చు పెట్టినవు, హైదరాబాద్కి వెళ్ళి తీసుకొని కిరాయి పెట్టినవు, ఏదో ఒకటి చేసినావు. ఇవన్నీ చేసిన తర్వాత ఆ జాగలో పెట్టినావు. అలా జాగలో పెట్టిన తర్వాత ఆ జాగ కూడా దానికి ఖర్చు అయింది. ఏమిటి అర్థమవుతుందా? ఆ జాగ కూడా దానికి ఖర్చు అయింది. అందుకని ఏం చెప్తున్నాడు? ఈ స్థలం ఏమైపోతుందంట? వ్యర్థమైపోతుందంట. ఎప్పుడు? అది ఫలించినప్పుడు. హల్లెలూయా. అంటే ఒక మనిషి, ఒక చెట్టుకే దేవుడు అంతగానం ప్లాన్ చేస్తున్నప్పుడు మనిషికి ప్లాన్ చేయడా? ఆ ప్లాన్ అంతా, ఆ సమకూర్చబడిన అంతా నువ్వేం చేస్తున్నావు? వృధా చేస్తున్నావు. ఎప్పుడు? నువ్వు ఫలించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ఉపమానం మాత్రమే. ఏంటిది? అలా నాటబడిన ఆ వ్యక్తి ఫలించకపోతే ఆ వ్యక్తిని బట్టి అంతా వేస్టే. దేవుడు సంఘం అనే ఒక తోటలో నిన్ను నాటిండు. ఏం చేసిండు? నాటిండు. ఆ తోటలో నాటబడినది నువ్వు ఒక చెట్టు, నేను ఒక చెట్టు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక చెట్టు. మనం ఏం చేయాలా? మనం ఫలించాలా. ఏం చేయాలా మనం? ఈ ఫలించడం ఫలించకపోవడం అనేది నీ పని. ఎవరి పని ఇది? నీ పని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి. 7వ వచనం. గనుక ఎప్పటి నుంచి అంట? 3 ఏళ్ల నుంచి. చర్చ్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఏళ్ళు అవుతున్నది? 2 years అయింది. ఇంకా టైం ఉందంటావా అయితే? హల్లెలూయా, హల్లెలూయా. 3 ఏళ్ల నుంచి నిన్ను చూస్తున్నా, దీనికి ఏం లేదు, ఏమి దొరకలేదు. గనుక 7వ వచనం, అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచూ వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని ఏం చేయాలా? నరికేయాలి. ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరు చెప్తున్నారు? తండ్రి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నారు? యేసు ప్రభుతో లేకపోతే పాస్టర్తో. ఇక్కడ కనబడుతున్న ఒక చెట్టు కనబడుతున్నది. ఆకులు బాగానే ఉన్నాయి, దానికి ఫలం ఎందుకు దొరుకుతలేదు అంటే ఈ తోటకు తండ్రి వచ్చి చెక్ చేస్తాడా? చెక్ చేయడా? కానీ పాస్టర్ని నీకు చూస్తున్నావు. ఎవరిని చూస్తున్నావు? పాస్టర్ వస్తాడు, ఆయన భార్యని పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ డోలకేసుకొని కొడతా ఉంటాడు. ఏదో మనకు రోగం ఉన్నసేపు ఉన్నామా, రోగం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోయినామా, అంతే. హల్లెలూయా. పిల్లలు లేనప్పుడు వచ్చినామా, పిల్లలు కాగానే వెళ్ళిపోయినామా. దయ్యం పట్టినంతసేపు ఉన్నామా, దయ్యం పోగానే పోయినామా. ఇట్లా కాదు నువ్వు ఉండాల్సింది. ఇది తోట. ఏంటిది? ఇందులో నువ్వు నాటబడ్డావు. ఏం చేయబడ్డావు? ఎవరు నిన్ను నాటింది? ఆయనే నాటిండు నిన్ను. ఎవరు నాటిరు? దానికి కష్టమైంది, దానికి వెల చెల్లించబడ్డది. నువ్వు నాటబడ్డ ముట్టిగా నాటబడలే. ఏం చేయబడితే నాటబడ్డావు? నువ్వు వెల చెల్లిస్తే. వెల అంటే కాస్ట్, వాల్యూ, దానికి తగిన ఒక మూల్యం చెల్లించబడితేనే నువ్వు తోటలో నాటబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా నాటబడిన నిన్ను దేవుడు చెక్ చేస్తూనే ఉంటాడు. ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? చెక్ చేస్తూనే ఉంటాడు, నిన్ను కనిపెడుతూనే ఉంటాడు. నువ్వేం చేయాలా? ఫలించాలి. ఆమేన్. అలా ఫలించని చెట్టు ఏం చేయబడుతుంది? నరకబడుతుంది. దాంట్లో కనికరం అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒకవేళ నువ్వు నాటబడ్డ వ్యక్తివై ఉండి ఫలించబడ్డట్లయితే నీకుండే అనుభవాలు ఏంటి తెలుసా? నేను అనుభవాల గురించి మాట్లాడుతున్నా, ఇది కేవలం వాక్యం మాత్రమే కాదు. హల్లెలూయా. ఏముంటది? రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5:22 చదవండి. అయితే ఆత్మ అని గ్యాప్ ఉందాడా?
దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వినండి, చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ఒక సంఘంతో. ఎవరితో? సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆత్మ, నాటబడిన ఆత్మ అది ఫలించాలా? ఏం చేయాలి? ఆ ఆత్మ ఫలించాలి. ఒకవేళ ఆత్మ ఫలించకపోతే దాన్ని ఏం చేయబడుతుంది? నరకబడుతుంది. నేను ఈ నరకబడడం గురించి మాట్లాడతలే, అది ఆల్రెడీ మన అందరికి తెలిసిన ముచ్చటనే. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫలం గురించి మాట్లాడాలనుకుంటున్నా. దేని గురించి? ఫలము గురించా, ఫలముల గురించా? ఏంది? ఫలములు. చదవండి మళ్ళీ బైబుల్, అదే వచనం. అయితే దేని గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను? ఫలము అంతే. ఆత్మ, ఆత్మ, ఫలం. ఫలములు అనుందా? ఫలం అనున్నదా? ఫలం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రేమ, విశ్వాసం, సంతోషం, ఆశ, నిగ్రహం ఇవన్నీ ఎందుకు చెప్తాడు ఆయన? ఈ దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచి ఇవన్నీ ఏంటి? అది మరి వాక్యం తెలవాలి, అందుకే చెప్తాను నేను. గుడ్డిగా నోట్లోంచి కొన్ని పదాలు పలికేస్తాం మనం. అందుకే నీ ద్వారా పరిశుద్ధాత్మ శక్తి బయలుపడదు. హల్లెలూయా. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ నీకు తెలియదు, నువ్వు పొందుకున్న బలం నీకు తెలియదు, నీ అధికారం నీకు తెలియదు. వినండి, వినండి. హల్లెలూయా. నేను ఇక్కడున్నా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఒక ఆత్మ ఫలించాలి అనంటే ఆ ఆత్మకు ఏమి సహాయం కావాలి? అట్లుంటది. నువ్వు మళ్ళరా ఇప్పుడు ఇంతగానం డ్రామా ఎందుకు చేసి చూపెట్టినా నేను? ఒక ఆత్మ లేదా ఒక మనిషి ఫలించాలంటే ఆ మనిషికి ఏం కావాలి? అట్లా చెప్పండి, ఏం కావాలి? చెప్పండి అందరు, ఏం కావాలి? ఏం కావాలి? తెల్లంగి తెల్ల పంచ కట్టుకున్నది కూడా చెప్పాలి. ఏం కావాలి? చెప్పండి. పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధాత్మ. నీకు ఎక్కడ దిమాగ్ పనిచేయలేదు అనుకో, ఇంట్లో కూర్చొని దినమంతా పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అను, నీ ఇంట్లో దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆమేన్. నిన్నటి దినాన మేము ఒక ఊరికి పోయినాం. ఏ ఊరది? బుదేరాకి పోయినాం. బుదేరాలో ఒకటి ఫేమస్ ఉంటది. ఏంటది? పడిపోయిన ఒక దేవత, పడిపోయిన ఒక దూత ఫేమస్ అక్కడ. తెలుసా మీకు? ఆ పేరు నేను చెప్పదలుచుకోలే. ఆ పేరు కలిగిన ఆ దేవత ఒక ఆమెలో కూడా పూనుకుంటది. పూనుకొని చాలా రోజులే ఆమె కలిసి. ఇంతకుముందు ఒక 7-8 నెలల క్రితం ఏమో కలిసినాం పోయి. అప్పుడు బాగా తన్ని పంపించేసినాం. మళ్ళీ వాళ్ళు ఆరతి పల్లెం బట్టి మళ్ళీ దాన్ని పిలుచుకున్నారు. అది వాళ్ళ బలహీనత. ఆ తర్వాత వాళ్ళ బలహీనత అర్థమయ్యి ఇంకా మళ్ళీ అదే పాస్టర్ని పిలిపించుకోవాలని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేశారు. మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నిన్న రోజు మళ్ళీ పోయినాం. నేను పోయి కూర్చున్నా అంతే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన ఉన్నాడు, ఆమె లేకుండే, అంత అప్పుడే రాలేదు ఆమె. వాళ్ళ ఆయన చేరేసి అట్లా కూర్చున్నాం. నేను మా టీం అంతా కూర్చున్నాం. వచ్చింది ఆమె. వచ్చి రాగానే బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ చేసింది. ఇక బ్రేక్ డ్యాన్స్. వచ్చినావా నువ్వు మళ్ళా, వచ్చినావా నువ్వు మళ్ళా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి నేను రాకముందు కొంతమంది పాస్టర్లు వచ్చిరంట. మొన్న పోయిన నెల, అంతకు ముందు రోజు ఒక పాస్టర్ వచ్చినాడు, కొత్త పాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. చర్చి పెట్టిండు, పాస్టర్ ఇంటికి వచ్చిండు, కానీ ఆమె లోపటికించి ఏం రాలేదు. నేను పోయి కూర్చున్నంత చేరురా, ఆమె లోపటి నుంచి వచ్చి మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడే సాతాను కార్యాలన్నీ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీకు ఇక్కడ కూర్చొని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని ధ్యానం చేయి అంతే. నువ్వు అప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? బలం పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? ఆ బలం
నిన్ను ఫలించేటట్టుగా చేస్తుంది. అర్థమైందా? ఏం చేస్తుంది? నువ్వు ఫలిస్తావు. ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో అప్పుడే నువ్వు క్రైస్తవుడివి. లేకపోతే నువ్వు క్రైస్తవ మతస్థుడివి. నేను చెప్పిన అర్థమైందా? క్రైస్తవ మతం కూడా ఉంటుందా? ఉంటది. ఎవరి వాళ్ళు తెలుసా? యేసు ప్రభువా అని అరుస్తారు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడరు. ఈవెన్ పరిశుద్ధాత్మతో నింపబడ్డా కానీ ఫలించరు. వాళ్ళు క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యం ఓరు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన ముచ్చట్లు అర్థమవుతున్నాయి కదా. రండి మళ్ళీ అదే వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, ఆత్మ ఫలము, ఫలములు కాదు, ఆత్మ ఫలం. చెప్పండి అందరు, ఆత్మ ఫలం చెప్పాలి. ఆత్మ ఫలం అందరూ, ఆత్మ ఫలం. ఈ ఆత్మ ఏ ఆత్మ? నీలో ఉన్న నీ ఆత్మనా లేకపోతే పరిశుద్ధాత్మనా? పరిశుద్ధాత్మ ఫలించాల్సిన అవసరం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మ పరిశుద్ధాత్మ రెండు ఏకమైపోయినాక ఇక నీ ఆత్మ పరిశుద్ధాత్మ అనేది ఉండదు అక్కడ. అర్థమవుతుందా? నీ ఆత్మ పరిశుద్ధాత్మ అనేది ఏం చెప్పింది ఇప్పుడు నేను? చెప్పు. అందుకే వాక్యం వినాలి. విను, నువ్వు కంట్రోల్ చెయ్యు, డైవర్ట్ కాకు. హల్లెలూయా. నువ్వు వాక్యం వినకుండా నువ్వు ఏ పని చేసినా కానీ వేస్టే కదా. వాక్యం వినకుండా చేయాలి. ఒక మనిషి లోపట పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ మనిషి లోపట ఎన్ని ఆత్మలు ఉంటాయి? ఆ రెండు ఆత్మలు ఏమైపోతాయి? ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ ఆత్మ డివైడ్ ఉంటుందా? ఇప్పుడు ఆత్మ ఫలించడం అని అంటే ఏ ఆత్మ ఫలిస్తుంది? ఇది డౌట్ వచ్చింది కదా. ఆగండి, ఎందుకంత తృప్తున్నారు? నీ ఆత్మ పరిశుద్ధాత్మ ఏకమైపోయిన తర్వాత నీ జీవం కోల్పోయిన నీ ఆత్మ పరిశుద్ధాత్మ సహాయంతో నీ ఆత్మ ఫలిస్తుంది. పరిశుద్ధాత్మ ఫలించినట్టే అది. అంటే నీవు ఫలించినా పరిశుద్ధాత్మ ఫలించినా నీవు ఫలించినట్టే. అంటే నువ్వు వితౌట్ పరిశుద్ధాత్మ ఫలించడం అనేది ఉండదు. అర్థమవుతుందని చెప్పింది. హల్లెలూయా. ఈ నీ మానవ ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకమైపోయినప్పుడు ఆ ఆత్మ రెండు ఆత్మలు ఎవరు? నేనేమంటున్నా? ఆత్మ. జాగ్రత్తగా వినండి. ఏంటిది? ఆత్మ. ఏమవ్వాలి? ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఫలించాలి అని అంటే ఈ ఆత్మకి ఎవరు సహాయపడుతున్నారు? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మ ఫలించదు. ఒకవేళ ఈ ఆత్మ లేదు, ఈ ఆత్మకు ఫలించాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అయితే ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ లోపలికి వస్తాడో అప్పుడు నీ ఆత్మతో కలిసి ఈ పరిశుద్ధాత్మ ఫలించాలి. నేను మార్చేసిన మాట అర్థం కాలేదు కదా. నీ ఈ శరీరం లోపలికి ఆల్రెడీ పరిశుద్ధాత్మ ఉన్నాడు, నీ ఆత్మ ఉన్నాడు. నువ్వు ఒప్పుకొని నీ లోపలికి ఆహ్వానించినప్పుడు నీ లోపలికి ఏ ఆత్మ వచ్చిండు? ఇప్పుడు నీ లోపలికి వచ్చిన పరిశుద్ధాత్మ ప్లస్ నీ ఆత్మ, ఈ రెండు ఆత్మలు ఏమైనాయి? ఇప్పుడు ఆ శరీరం లోపల రెండు ఆత్మలు ఉన్నప్పుడు ఏక ఆత్మ అయినప్పుడు ఆ శరీరంలో ఏ ఆత్మ ఫలించాలి అని చెప్తున్నా? ఆ నీ లోపలికి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ ఫలించాలి. అలా ఆ పరిశుద్ధాత్మ ఫలించిన నీవు ఫలించినట్టే. నీవు ఫలించిన ఆ పరిశుద్ధాత్మ ఫలించినట్టే. అయితే పరిశుద్ధాత్మ ఫలించడం ఏంది అవసరం? డౌట్ వస్తలే? ఎంతమంది డౌట్ వచ్చింది? పరిశుద్ధాత్మ ఫలించడం ఏమవసరం భయ్? పరిశుద్ధాత్మ, అమ్మో పరిశుద్ధాత్మ ఇప్పుడు చెప్పే పరిశుద్ధాత్మతో నింపబడి మోగిందని హడి అనలే నేను ఇంకా, కానీ కుక్క మురుగుడు స్టార్ట్ చేసింది. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు నీ లోపలికి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ ఏం చేయాలా? ఫలించాలా. ఏం చేయాలి? అలా నీవు పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ ఫలభరితంగా ఉండడం అంటే ఏంటి? నువ్వు వెంబడిస్తున్నా కరెక్ట్గానే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? మీరు చెప్తుంది కరెక్ట్, మీరు వింటుంది కరెక్టే. అయితే చదవండి మళ్ళీ అదే వచనం. అయితే ఆత్మ ఫలము ఏమనగా, ఏం ఫలము? ఆత్మ ఫలము ఏవనగా ప్రేమ, సంతోషం, సమాధానం. ఇట్లా 9 ఫలాలు చెప్పిన. 9 చెప్పిండు, ఫలాలు కాదు. ఈయన్నే మనకు అర్థం కావాలి. నువ్వు 9 ఫలాలు అని చెప్పి వెళ్ళిపోక అక్కడికి. నువ్వు ఫలించేది ఒకటే ఫలం, కానీ ఆ ఫలంలో ఉండే ఫ్లేవర్స్ 9. నువ్వు ఫలించింది ఒకటే ఫలం, కానీ ఆ ఫలంలో ఉండే ఫ్లేవర్స్, టేస్ట్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్. అర్థమైన చెప్పండి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమని చెప్పు నీకు? యేసు రక్తమే జయం. హల్లెలూయా. వినండి, వినండి, జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడే వాక్యంలోకి వచ్చింది. నువ్వు ఫలించింది, లేకపోతే నీ ఆత్మ ఫలించింది ఎన్ని ఫలాలు? ఒకటే ఫలం. ఎన్ని ఫలాలు? ఒకటే ఫలం. అది నేను చెప్తలే, వాక్యమే చెప్తుంది. ఆత్మ ఫలము ఏమనగా అన్నదా, లేకపోతే ఆత్మ ఫలం ఏదనగా అని ఉన్నదా? ఏమనగా. ఒకవేళ 9 ఉంటే ఏమని ఉండే, రాయబడి ఉంటుండే ఏవనగా. ఇది ప్లూరల్, బహువచనం. అర్థమవుతుందా? వాక్యం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీ లోపల పనిచేస్తుంది ఏ ఆత్మ? ఏ ఆత్మ? ఏ ఆత్మ? ఆయన ఎట్లా పనిచేస్తున్నాడు? యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డావు కాబట్టి పని చేస్తున్నాడు. అలా నీ లోపలికి వచ్చిన ఆత్మ ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అది ఏ ఫలం? ఆత్మఫలం. ఆ ఒక్క ఫలములో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్సే ఈ 9 క్యారెక్టర్స్. హల్లెలూయా. అయితే ఏ మనిషి అయితే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడో ఆ మనిషి లోపట ఉండే ఒక క్యారెక్టరే ప్రేమ. అది ఫలం కాదు, అది క్యారెక్టర్. అది ఎవరి క్యారెక్టర్? నీ క్యారెక్టర్ కాదు, నువ్వు ఫలించిన క్యారెక్టర్. నీ లోపల ఒక పండు పుట్టింది కదా, ఆ పండుకుండే క్యారెక్టర్. ఆ పండు ఎవరిలో పుట్టింది? నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా పుట్టింది, పరిశుద్ధాత్మనే పుట్టింది. హల్లెలూయా. చెట్టుని వెతుక్కుంటూ వచ్చిన వాడు చెట్టుని చూస్తాడా? చెట్టుకున్న పండుని చూస్తాడా? చెట్టుకున్న పండునే చూస్తాడు. నువ్వు చెట్టు ఎంత పచ్చగా నన్నుండు, నీకు ఎంత పచ్చటి ఆకులున్నా లేకపోయినా పర్లేదు, అవసరమే లేదు మాకు. కానీ నీకు ఉండాల్సిన ఏంటి? ఫలాలు ఉండాలి. ఆ ఫలమే ప్రేమ. అర్థమైందా? ఆ ఒక్క ఫలంలోనే విశ్వాసం అనే ఒక ఫ్లేవర్ ఉంది, ప్రేమ అనే ఒక ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు ఏంటన్నా ఒక్కొక్కటి చదువుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, అదొకటే ఫలం. విశ్వాసం, అదొకటే ఫలం. సంతోషం. అంటే దీనికి అర్థం ఏంటి? నేను ఎట్లా చెప్పాలనుకుంటున్నానంటే, ఒక మనిషి ఫలించిన తరువాత ఆ మనిషి, ఇక నేను ఫలించబడ్డా, ఆ మనిషి ఫలించిన ఫలంలో ఉండేదే ఒక లక్షణము ప్రేమ. అంటే నీవు ఫలించబడ్డ నీవు ఒక వ్యక్తి దగ్గర పోయినప్పుడు ప్రేమ చూపెట్టాలి, ఇంకొక వ్యక్తి దగ్గర పోయినప్పుడు విశ్వాసాన్ని చూపెట్టాలి, ఇంకొక వ్యక్తి దగ్గర పోయినప్పుడు సంతోషాన్ని కనపరచాలి, ఇంకో వ్యక్తి దగ్గర పోయినప్పుడు దీర్ఘశాంతం చూపెట్టాలి. అంటే నువ్వు ఫలించింది ఒకటే ఫలం. మీ అత్తమ్మ దగ్గర పోయినప్పుడు ఏం చూపెట్టాలి? దీర్ఘశాంతం చూపెట్టు. మీ అత్తమ్మ దగ్గర పోయి రిబ్బషకాలు రహంతాల దీగరమ అంతలే అన్నావు అనుకో, ఏమైనా అవుతుందా? ఏం కాదు. చెప్పిన అర్థమవుతుందా?
అదే నీవు ఫలించిన నీవు పర్సనల్ ని బెడ్రూమ్ లో పోయి ప్రార్థన సమయం ఒకటి ఉంటుంది కదా నీకు, అప్పుడు చెప్పు రీ బాజాబాషాగాల వారే వారే. హల్లెలూయా. ఒక ఫలం, ఆత్మఫలం ఫలించిన నీవు అన్యుడైన నీ సహోదరుడి దగ్గరికి పోయి ఏం చూపెట్టాడా? విశ్వాసం చూపెట్టా కానీ దగ్గర పోయి మనకు అర్థం కాదు. అది ఏం చూపెట్టు? ప్రేమ చూపెట్టు. అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు విశ్వాసం చూపెట్టేటోని దగ్గరికి పోయి నువ్వు ప్రేమ చూపెడతా, ప్రేమ చూపెడతాన దగ్గరికి పోయి నువ్వు భాషలు మాట్లాడతా, భాషలు మాట్లాడుతున్న దగ్గరికి పోయి నిరీక్షణ చూపిస్తా అన్నవనుకో, అది కరెక్ట్ కాదు. నువ్వు నటిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. నీ లోపటున్న పరిశుద్ధాత్మ ఫలించాలా? అలా ఫలించిన ఆ ఫలం ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఎక్కడ ప్రేమ చూపెట్టాలో అక్కడ ప్రేమ చూపిస్తావు. అది ఒక ఫ్లేవర్. ఎక్కడ దీర్ఘశాంతం చూపెట్టాలో అక్కడ దీర్ఘశాంతం చూపిస్తావు. కొంతమంది దేవుని ప్రవచనాలు పొందుకుంటారు. ఏం పొందుకుంటారు? ప్రవక్తలు వాళ్ళకు ప్రవచనాలు చెప్తారు. ఏమని? నీ గర్భం ధరిస్తావు, దేవుడు నాకు చూపిస్తున్నాడు మీరు ముగ్గురు అయ్యేటట్టుగా, నువ్వు బిజినెస్ పెట్టేటట్టుగా, నువ్వు జాబ్లో సక్సెస్ అయ్యేటట్టుగా, నీకు జాబ్ వస్తుంది అన్నట్టుగా, నీ కొడుకుకు పెళ్ళి అవుతుంది అన్నట్టుగా, ఇంకా నీకు స్వస్థత వస్తుంది అన్నట్టుగా. అలాంటి ప్రవచనం నువ్వు విన్న తర్వాత అలా నువ్వేం చూపెట్టాలి? వింటున్నప్పుడు చూపెట్టాలి విశ్వాసం. ఏం చూపెట్టాలి? వింటున్నప్పుడు ఇది నా కోసమే అని చెప్పి నువ్వు విశ్వాసం స్వీకరించాలి. అలా స్వీకరించి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డేట్ మారుతుంది. డేట్ అంటే ఒక రోజు కాదు, సంవత్సరం మారింది అనుకో, ఇంకా గర్భం తెరవబడలే, ఇంకా జాబ్ రాలే, ఇంకా బిజినెస్ సెట్ కాలే, అప్పుడు నువ్వేం చూపెట్టాలడా? ఏం చూపెట్టాలడా? చదువుండి నామోకం చూస్తులేదు. నాలుగోది ఏముంది? ఏం చూపెట్టాలడా? దీర్ఘశాంతం. ఇంకా చేసు కాదు. ఏమగాలే? దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది. అప్పుడు నువ్వేం చేయాలడా? దీర్ఘశాంతం అని చూపెట్టాలి. ఇంకొకటి దాంతో పాటు ఏం చూపెట్టాలి? నిరీక్షణ చూపెట్టాలి, ఎదురు చూపు. హల్లెలూయా. చెప్పిన అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? నీకు దీర్ఘశాంతము, నిరీక్షణ అనే ఫ్లేవర్ నువ్వు ఫలించిన ఆ ఫలంలో పని చేయట్లేవు అనుకో, నువ్వు ప్రవచనాలు పొందుకోవడం వరకే ఉంటావు. ప్రవచనం పొందుకోవడం వరకే ఉంటావు. ఎందుకు ప్రవచనం పొందుకుంటున్నావు తెలుసా? నీ లోపల విశ్వాసం అనేది ఆల్రెడీ ఒకటి ఉన్నది కాబట్టి. నువ్వు ఫలించిన ఫలం లోపల విశ్వాసం అనేది ఒకటి పని చేస్తుంది కాబట్టే నువ్వు ప్రవచనం పొందుకోగలిగినవు. పొందుకున్న ప్రవచనం నెరవేరడానికి టైం పడుతుంది. అలా టైం పట్టినప్పుడు నువ్వు పొందుకున్న ప్రవచనం నెరవేరాలి అంటే నీకేం కావాలి? నిరీక్షణ కావాలా? దీర్ఘశాంతం కావాలి. నేను చెప్పి అర్థమవుతున్నా? ఇది చాలా సింపుల్ మెసేజ్, చాలా దూరం దొబ్బుతున్నది నేను, ఎందుకంటే మీ నెత్తిలోకి ఎక్కాలని. హల్లెలూయా. 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 యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. చదవండి. రెండవ మాట ఏముంది అందులో? రెండవ వర్డ్ సంతోషం. నువ్వు ఫలించిన ఫలంలోనే నువ్వు పొందుకున్న ప్రవచనాలే కానీ, నువ్వు పొందుకున్నది ఏదైనా కానీ, లేకపోతే భౌతిక సంబంధమైన వాటినే కానీ, అవి పొందుకున్నా అవి పొందుకోకపోయినా ఈ సంతోషం అనే ఫ్లేవర్ నీ లోపల ఎప్పటికీ మెయింటైన్ అవుతుండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ముందుకు వెళ్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏడికి వస్తారనంటే 23వ వచనంకు రండి. ఇక్కడ ఒక మాట చూపించి నేను నెక్స్ట్ టాపిక్ లో వెళ్తా. నియమం అంటే ఏంటి? నియమము అనంటే లా, ధర్మశాస్త్రం. నియంత్రించేదే నియమం. నియంత్రణ అంటే అర్థం ఏంటి? కంట్రోలింగ్. అర్థమవుతుందని చెప్పింది. కుక్క మెల్ల బెల్ట్ కట్టి కుక్క నువ్వు వెళ్ళొద్దు అన్న దగ్గరికి అది వెళ్తుంటే ఏం చేస్తావు? దాని బెల్ట్ లాగుతావు. అది నియమం. కుక్కను నియంత్రించడానికి నీ చేతిలో ఏముంది? దాని బెల్ట్ ఉంది. బర్రెను నియంత్రించడానికి నీ చేతిలో ఏమున్నది? దాన్ని తాడు ఉన్నది. అట్లా ఒక మనిషి
ఒక మనిషి తండ్రి యొద్దకు పోకుండా వాణ్ణి నియంత్రించడానికి వానికి సంబంధించింది అపవాది చేతిలో ఒకటి ఉన్నది. అదే పాపం. అది పాపం అని వానికి అర్థమయ్యేటట్టుగా చెప్పేదే ధర్మశాస్త్రం. చప్పటి కొట్టి గట్టిగా అర్థమైందా? ధర్మశాస్త్రం అంటే నీకు తెలియలేదనుకో, పాపం అంటే తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు డ్రైవింగ్ వచ్చినోనికే రూల్స్ తెలుస్తాయి. రోడ్డు మధ్యలో పట్టీలు ఉంటాయి, తెల్ల పట్టీలు. మనం బస్సులో పోతుంటే టిక్కు 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 అని పోతుంటే ఎంతకి ఇట్లా చూసిరా? ఈ తెల్ల పట్టీలు ఎందుకుంటాయి? తెల్ల పట్టీలు ఎందుకుంటాయి? ఇంకొకటి రోడ్డు మధ్య లోపట ప్లెయిన్ పట్టి ఉంటుంది, గీతలు ఉండదు, ప్లేన్ ఉంటుంది ఆడికిడికి. ఇంకో కొన్ని రోడ్ల 2 గీతలు ఉంటాయి మధ్యలో, ఇంకో కొన్ని రోడ్ల అడ్డం గీతలు ఉంటాయి, ఇట్లా ఆన్నే ఉంటాయి, వేరే దగ్గర ఉండవు. ఇంకా కొన్ని రోడ్ల డివైడర్ ఉంటుంది సిమెంట్తో పట్టిన, ఇంకా కొన్ని రోడ్లల్లో డివైడర్ ఉండి దాని మధ్యలో చెట్లు ఉంటాయి. వీటన్నిటికీ ఒక అర్థం ఉంటుంది. డ్రైవర్లే తెలుస్తుంది ఆ విషయం, నాకు కూడా తెలుసు. ఏమన్నారు ఎవరు? హల్లెలూయా. అర్థమవుతుందా? పట్టీలు ఉన్నాయి ఎందుకు అని అంటే ఇట్లా పోయేటోడు ఇక్కడ కూడా రావచ్చు అని అర్థం. అర్థమైందా? ఒకటే లైన్ ఆడికేం చిరికుంది, పట్టిలు లేదు అంటే అర్థం ఏంటి? నువ్వు అక్కడేంచి ఇక్కడికి రావద్దు. ఒకవేళ క్లిష్టమైన పరిస్థితి వస్తేనే అక్కడికి రావాలి, లైన్ దాటాలి అని అర్థం. అదే 2 పట్టీలు ఉంటాయి అంటే ఏది ఏమైనా నువ్వు రోడ్డు అవతలకి పోకూడదు, నీ దారిలో నువ్వు పోవాల్సి అప్పుడు దాకా అని అర్థం. హల్లెలూయా. ఇవన్నీ నీకు ఎవడ నేరుస్తూ ఉంటావు? ఎవరికి ఇవన్నీ అర్థమవుతాయి? డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ అవసరం. తెలియకపోతే చాలా కష్టం. ఎర్ర లైట్ పడగానే ఆగాలని తెలియాలి నీకు, ఆరెంజ్ లైట్ పడగానే ముందడికి పోవడానికి రెడీ అవ్వాలని తెలియాలి, ముంగడు పోద్దు. నాంపల్లిలో ఎర్రది పడని పచ్చది పడని పోతూనే ఉంటారు. సరూర్ నగర్లో అంతే, ఆగుడు ఉండదు. వానికి పచ్చది పడ్డదా ఎర్రది పడ్డదా మ్యాటర్ కాదు, వానికి దమ్మొస్తే ఆగుతున్నాడ. ఆగి తెరిసేపు ఇట్లా అంటాడు మళ్ళీ పోతాడు. ఇక ఎర్ర లైట్ పడితే వాడు పట్టించుకున్నాడు. అందుకే ఖచ్చితంగా 4 పోలీసులు పెడతాడు నాంపల్లిలా, సరూర్ నగర్లా, ఆ ఏరియాలలో పెడతారు. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నా మాట? ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లేకపోతే డ్రైవ్ చేయాలి నేను సక్రమంగా అని అనుకుంటారో వాళ్ళకి రూల్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అట్లనే మనిషి అయిన ప్రతి ఒక్కడు తిరిగి తండ్రి యొద్దకు చేర్చబడాలి అని అంటే వాడికి ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. ధర్మశాస్త్రం తెలవడం అని అంటే ఆదికాండం దగ్గర నుంచి పాత నిబంధనలు అన్నది తెలుసుకోవాలంటే అది కాదు నేను చెప్పేది. ధర్మశాస్త్రం ఏం నేర్పిస్తుంది నీకు అది తెలుసుకో. అర్థమవుతుందా? ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? అబ్రహాము యా రోజు పుట్టిండు? అబ్రహాం డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? అబ్రహాము గడ్డం పొడవు ఎంత? అబ్రహాము యా టైలర్ల బట్టలు కుట్టించుకున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొందరు బైబిల్ క్లిచ్ పెడతారు గిట్లనే. ఆ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి, ఈ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోకపోయినా పర్లే, నో ప్రాబ్లం. కొంతమంది అట్లా బాధపడేటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అయ్యో నాకు ఈ క్వశ్చన్కి అర్థం తెలియలేదే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలుస్తలేదే అని. మీరు ఎక్కువ బాధపడకండి. ఇవి తెలియకపోయినా కానీ పరలోక రాజ్యం పోవచ్చు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? పాపం, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ, ఆత్మఫలం. హల్లెలూయా. ఇది నువ్వు తెలుసుకో. ఆమేన్. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం అంటే ఏందో చెప్తున్నది. అలా తెలపబడాలంటే నీకు ఏమర్థం కావాలి? ధర్మశాస్త్రం అర్థం కావాలి. ఏమర్థం కావాలి నీకు? ఇప్పుడు పాపం అర్థం కావాలంటే ఏమర్థం కావాలి చెప్పండి. నేను దాన్నే మళ్ళీ అడుగుతున్నా. నీకు పాపం అంటే అర్థం కావాలంటే నీకు ఏమర్థం కావాలి? ఏమర్థం కావాలి? ధర్మశాస్త్రం అర్థం కావాలి. ధర్మశాస్త్రం నాకు వద్దురా పోయి, పాపం తెలుసుకోవడం ఎందుకు, అనవసరంగా లేనిపోని కొట్టించుకోవడం ఎందుకు,
కుదరదు. చాయిస్ నో. అయితే సింపుల్గా ధర్మశాస్త్రం మొత్తం చెప్పేలా నేను 5 ఖండాల్లో రాయబడ్డ ధర్మశాస్త్రం మొత్తం ఒకటే, ఆజ్ఞాతిక్రమం. అంతే. అర్థమైందా? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆ పాపమే నిన్ను దేవుని నుండి దూరం చేసింది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం మొత్తం దేని గురించి రాయబడ్డది? ఆజ్ఞాతిక్రమాల గురించే రాయబడ్డది. అర్థమవుతుందా చెప్పింది? ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు. విడిపించబడ్డ తర్వాత దేవుని కార్యాలు చూసారు. దేవుని కార్యాలు చూసి ఏం చేశారు? దూడ తయారు చేసుకున్నారు, విగ్రహారాధన చేశారు. ఆడ దేవుడు క్షమించిండు, కొంచెం శిక్షించిన మంగళ ముంగడపోయారు. మళ్ళా ముంగడపోయినాక మళ్ళీ ఏం చేశారు? ప్రభు మమ్మల్ని క్షమించండి అని అడిగాడు. అడిగిన తర్వాత దేవుడు క్షమించిండు. దేవుడు క్షమించినాక మళ్ళా కొంచెం దూరం పోయారు. మళ్ళా దూరం పోయినాక మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ ఒక పాపం చేశారు. ఆడ క్షమించమని అడిగాడు. ఆడ క్షమించబడ్డాక మళ్ళా ముంగడపోయారు. ఇట్లా మనిషి పాపం చేయడము క్షమించబడ్డం, పాపం చేయడం క్షమించబడ్డం. పాపం చేయడం అంటే అర్థం ఏంటి? దేవుడు వద్దు అన్నదాన్ని చేయడమే పాపం. హల్లెలూయా, హల్లెలూయా. అలా పాపం చేసే స్వభావం పోవాలంటే మనకి ఏ రక్తం కావాలి? యేసుప్రభు రక్తం కావాలి. కాబట్టి ధర్మశాస్త్రంలో యేసుప్రభు రక్తం లేదు. కాబట్టే వాళ్ళు పాపం చేయడం, పడిపోవడం, చేయడం, పడిపోవడం అనేది కామన్ అయిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన కోసం తన రక్తాన్ని కార్చిందో, ఆ బలి అర్పణలో నువ్వు విశ్వాసం ఉంచే దాన్ని బట్టి నీ లోపట పాపం చేయాలన్న స్వభావం కూడా పోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా అని చెప్పి అర్థం చెప్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో నియమం ఏంటది? నియమం అంటే చెప్పు, బర్రె తలుగు, కుక్క మెల్ల బెల్టు. నేను ఒక ఊర్లో పరిచయం చేయడం పోయినప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఒక మాట తీసుకొని మాట్లాడిన ఆయనకి, నువ్వు పాపాన్ని ఇట్లా వెళ్ళకు, పాపాన్ని చూసుకుంటా వెళ్ళకు, నీ వెనకాల దేవుడు ఉన్నాడు కదా, నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన వైపు ఇట్లా తిరుగు తమ్ముడు అని చెప్పిన. అటు సాక్ష్యం చెప్తాను వచ్చింది. వచ్చి సాక్ష్యం కాదు, అడిగిన ఏంది పాపం అంటే ఏంది, పాపం నుంచి బయటపడ్డం అంటే ఏంటంటే, ఏమున్నా సార్ ఇట్లా ఎంకిటి తిరిగితే అయిపోయా, ఇక్కడ ఉన్నా మనం ఇక్కడ తిరిగితే అయిపోయా, సింపుల్, పాపం నుంచి బయటపడ్డట్టే. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కనీసం గట్లనే చెప్పుండి, ఇట్లా ఎంకిట్లు తిరిగితే అయిపోయా. కుక్క తలుగు బర్రె తలుగు కుక్క శయను. ఇట్టి వాటికి విరోధమైన నియమమే ఏదియూ లేదు. అంటే ఒక మనిషి రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాడు అని అంటే ఫస్ట్ రూల్ అనేది ఒకటి ఉండాలి కదా. చెప్పిన అర్థమైందా? ఆ గీతలు అనేటివి ఉంటేనే కదా నువ్వు గీతలు దాటడం అనేది ఉంటుంది. గీతల్లో ఏం లేవు, అప్పుడు ఏం చేస్తావు? ఈ మూలకించి ఆ మూల పోతావు, ఆ మూలకించి ఆ మూల పోతావు. నా ఇష్టం రా, ఎట్లా పోతావు, నేను రోడ్డు మొత్తం నాది, ట్యాక్సీ కట్టినా అంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ట్యాక్సీ కట్టినా కదా నేను ఎక్కడనే పోతా అంటావు. అలాగైతుందా? కాదు. కాబట్టి నీవు ఎట్లా పోవాలనేది ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ ఉన్న తర్వాత ఆ రూల్ కాకుండా నువ్వు ఇంకొక దాంట్లోకి పోతా అంటే అప్పుడు కదా నీకు ఫైన్ పడేది. అర్థమైందా? అంటే నీకు ఫైన్ పడాలంటే నీకు ఏముండాలన్నా ఫస్ట్ గీతలు ఉండాలి. నీ మీద నేరం మోపబడాలంటే ఏముండాలి? నేరారోపణ చేసే ఒక నియమం అనేది ఒకటి ఉండాలి. అర్థమైందా? ఎప్పటికైనా ఇప్పుడు మర్డర్ చేయడం అనేది నేరం. ఎవరు చెప్పారు నేరం అని? రూల్స్, లా. ఎవరు చెప్పారు? లా. ఒకవేళ ధర్మశాస్త్రంలో మర్డర్ చేస్తే తప్పు కాదు అని ఏం టాపికే లేదనుకుందాం, మర్డర్ గురించి టాపికే లేదడా, అప్పుడు నువ్వేం చేస్తావు? మర్డర్ చేస్తావు అవుతుందా? కానీ ఎవరింట్లో చంపబడ్డాడో వానికి మాత్రం నష్టం. ఇప్పుడు వానికి న్యాయం జరగాలంటే ఏం కావాలా? ఎవరో ఒకరు ఆలోచించాలి, అరే మర్డర్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో నష్టం అవుతుంది, ఒక శరీరం, ఒక మనిషి పోతున్నాడు, కాబట్టి
చంపడం అనేది తప్పు అని ఒక రూల్ పెడదాం మనం అని. అట్లా ఒక రూల్ పెట్టేసి ఒక బుక్కులు రాసి పెట్టేసారు. ఇంకొకటి వచ్చిండు ఏమని, వాని భార్య సరిపోతలే, పక్కింటోళ్ళ భార్య ఎమ్మడి పోతున్నాడు వాడు. అలా పక్కింటోని భార్య ఎమ్మడి పోయేటోడు వాడిని భర్తుకుంటాడా? వానికి ఏమైనా చేద్దామంటాడు, బలమైనోడు, పైసలు ఉన్నాడు, ఆయన ఏమైనా అందామంటే వీళ్ళు చంపేస్తాడు. మూసుకొని కూర్చున్నాడు. పోయి ఎవరి దగ్గర పెద్ద మనిషి దగ్గర మాట్లాడాడు, సార్ గిట్లా చేస్తున్నాడు వాడు. సరే వాడట్లు చేసామని భార్య కేంద్రం వేసారం లేదా, ఏమో సార్ ఏదో ఒకటి చేయి, పరిశాన్ అయిపోతున్నాను నేను అని అనుకో. వాడు కూడా పోయి వానికి ఏమైనా చేద్దామంటే వాడు బలవంతుడు, ధైర్యం ఉన్నాడు, దయం ఉన్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. అప్పుడు ఆడు కలిసి మాట్లాడేది ఏమని, మనం ఒక రూల్ పెట్టుకుందాం, ఇలాంటి పని చెయ్యొద్దు. దీనికి ఏమని పేరు పెడదాం, వ్యభిచారం. దీనికి ఏమని పేరు పెడదాం, నరహత్య. ఇట్లా కొన్ని నియమాలు పెట్టిర్రు. అట్లా నియమాలు పెట్టిందే ధర్మశాస్త్రం. ఇప్పుడు ఈ నియమాలు ఏం లేవనుకో, నువ్వు మర్డర్ చేస్తే తప్పవుతుందా? నువ్వు వ్యభిచారం చేస్తే తప్పవుతుందా? కాదు. అంటే ఇప్పుడు మనిషి మీద నేరం మోపుతున్నది ఎవరు? ధర్మశాస్త్రం. అర్థమైందా? ఆ ధర్మశాస్త్రమే ఏమంటాం ఇంగ్లీష్లో, లా. ఏమంటాం? లా. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటిది? అది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? నీ హక్కులేంటి, నీకు కావాల్సినవి ఏంటి, నువ్వు చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి. నేను రైట్ సైడ్ పోతాన్నావు అనుకో, రోడ్డు మీద మంచి దిక్కు నడుచుకుంటూ పోతున్నావు అనుకో, ఒప్పుకుంటుందా భారత రాజ్యాంగం? ఇండియన్ రూల్ ప్రకారం నువ్వు ఎట్లా నడవాలా? లెఫ్ట్ సైడ్ నుంచి నడవాలి. అదే నువ్వు అమెరికా పోయి నేను లెఫ్ట్ సైడ్ నుంచి నడుస్తా, అదే మేము ఇండియన్, నాకు భారతదేశం అంటే ప్రేమ ఎక్కువ, నేను ఆడిపోయిన భారతీయుని అని చెప్పి నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి నడిచినవి అనుకో, ఒప్పుకుంటున్నాడు? హల్లెలూయా. మీకు విషయం తెలుసా, ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా నీ పేరు అదే ఉంటది. ఆమేనా? అన్నిటికీ ఆమె, మళ్ళీ ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. పేరు మారుతుందా, కానీ రూల్ మాత్రం, అబ్బా, రూల్ అంటే రూలే, రూల్ అంటే లా. ఏంది? అదే బైబిల్ భాషలో మాట్లాడుకుంటే ఏమంటాం దాన్ని? ధర్మశాస్త్రం. అర్థమైందా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడైతే చెప్పిన దానికే మళ్ళీ క్వశ్చన్ అడిగినా నేను. ధర్మశాస్త్రాలు నీకు ఆజ్ఞలు ఇస్తుంది, ఇది చెయ్యు, అది చెయ్యకు, ఇట్లుండు, అట్లుండకు, ఇది తిను, అది తినకు అని. ఎవరు చెప్తున్నారు? అది ఎవరు చెప్తుర్రు? ఎవరు చెప్తున్నారు? అబ్బా నువ్వు ఎంతరన్నారు సార్, మేము కుదార్థం గిట్లనే మాట్లాడతాం. ఎవరు చెప్తున్నారు? ఓకే. ఇప్పుడు ధర్మశాస్త్రం నీకు తెలియదు అనుకో, తెలియనంత మాత్రాన నీ పైన పనిచేయదా? చేస్తుంది. అమెరికాకు పోయిన తర్వాత నీకు అమెరికా రూల్స్ తెలిసినా తెలియకపోయినా నువ్వు దాన్ని పాటించాల్సిందే. రూల్స్ ఏమైనా మారుతాయా? అరే ఈమె కొత్తగా వచ్చింది, మీకు వదిలే అంటారా? అన్నారు. హల్లెలూయా. అట్లనే నీవు విశ్వాసివి, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు మనిషివి కాబట్టి నీకంటూ ఒక ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ చదవండి 23వ వచనం. 23వ వచనం. నియమమేదియు, నియమం అన్న దగ్గర ధర్మశాస్త్రం అని పెట్టండి, పెట్టి చదవండి. ఇట్టి వాటికి విరోధమైన అది. అర్థమైందా? ఇప్పుడు అంటే ఒక రూల్ నీ పైన పని చేయకుండా ఉంటది అని చెప్తుండ ఆయన. అబ్బా మీకు అర్థమవుతుందా లేదా? హలో, అర్థమవుతుందా? జాన్ నీకే, నీకే, రాజు, రైనక్ రాజ్, మేరమ్మ, ఎవరున్నా? మేరెమ్మరు ఉన్నారా? ఎవరు లేరా? ఓకే, ఎవరో ఒకరు బ్రదర్స్ సిస్టర్స్. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరిపైన ఏం చేస్తుందంట? నేరం మోపుతున్నది. అలా ప్రతి ఒక్కరిపైన నేరం మోపుతున్న ధర్మశాస్త్రం ఒక దగ్గర ఓడిపోతున్నదంట. అర్థమవుతుంది ఎప్పుడు చెప్పేది? ధర్మశాస్త్రం నీ పైన నేరం మోపితే నువ్వేమై మారుతావు?
పాపివై మారుతావు. అలా పాపిగా మార్చబడ్డ నీవు తండ్రితో చేర్చబడవు, నరకానికి పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ధర్మశాస్త్రం ఎక్కడైతే పని చేయకుండా ఉంటుందో అదొక ప్లేస్ చూపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ధర్మశాస్త్రం పని చేయకుండా ఉన్న ప్లేస్ ఏది? అయ్యా, ఇట్టి వాటికి విరోధమైన, చెప్పండి, ఇట్టి వాటికి విరోధమైన. ఎట్టి వాటికి? నో 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 నో, ఇట్టి వాటికి అని పైనున్న వచనానికి కనెక్షన్ ఉండదు. అది 22వ వచనంలో రాయబడిన ఆత్మ ఫలానికి విరోధమైనది ఏంటి? అది. ఇది నేను మీద ఒక రావాలనుకుంటున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు ధర్మశాస్త్రం దేనికి విరోధంగా ఉందంట? సాత్వికం, ఆశ నిగ్రహములు, ఇలాంటి, చదువు కంటిన్యూ, ఇలాంటి వాటికి విరోధమైనదే నియమము. హల్లెలూయా. కొట్టు సపోర్ట్లు గట్టిగా. అర్థమవుతుందా? నేను ఆపమన్నదా కొడతారు, ఇక ఆపండి. హల్లెలూయా. అర్థమైందా? ధర్మశాస్త్రమేమో మనిషి పైన నేరారోపణ చేస్తున్నది. ఆ నేరారోపణ ఎవరిపైనైతే చేయబడుతున్నదో ఆ వ్యక్తి నరకం పాలవుతున్నాడు. అలా నరకం పాలవుతున్న ఆ వ్యక్తి నరకాన్ని తప్పించుకొని ముంగడికి పోవాలి అని అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. అలా యేసు ప్రభు రక్తంలో కడగబడాలంటే ఆ వ్యక్తికి ఎవరు ప్రేరేపణ? అలా పరిశుద్ధాత్మ ప్రేరేపణ పొందుకున్న ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి పోవాలి? పాపాలు ఒప్పుకుంటున్న నీవు ఎవరి దగ్గరికి పోవాలి? యేసుక్రీస్తు ప్రభు దగ్గర పోవాలి. ఎవరి దగ్గర పోవాలి? ఎందుకు పోవాలి? ఆయన రక్తంలో కడగబడ్డానికి. ఎందుకు పోవాలి? అలా రక్తంలో కడగబడ్డ నీ లోపట ఎవరు వస్తారు? ఆ పరిశుద్ధాత్మ ఏమవుతాడు? ఆ ఫలములో ఉండే గుణాలు ఎన్ని? ఏవవి? 9 అయినాయి. ఇలాంటి 9 గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే ధర్మశాస్త్రానికి అర్హులు. చదువు మళ్ళా 23వ వచనం. ఎట్టి వాటికి? ఎట్టి వాటికి అది ఆత్మఫలములకు విరోధమైన అని చదవండి. నియమం అనగా ఏంటి? అట్లా చదవండి. ఇప్పుడు మళ్ళీ ఆత్మఫలములకు విరోధమైన ధర్మశాస్త్రము. అర్థమవుతుంది ఎప్పుడన్నా? నిన్ను పాపి అని చెప్పింది ఎవరు? ధర్మశాస్త్రం, రూల్స్. హల్లెలూయా. ఆ రూల్ లేకపోతే నువ్వు పాపిగా పరిగణించబడతావా? పరిగణించబడవు. ఇప్పుడు నీ మీద నేరం మోపుతుంది ఎవరు? పరిశుద్ధాత్మ, లా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం పని చేయొద్దంటే నువ్వేమై ఉండాలి? ఒక ఫలం ఫలించాలి. ఆ ఫలం ఫలించిన వానికి ధర్మశాస్త్రం అనేది ఏమై ఉన్నదంట? విరోధమై ఉన్నది. హల్లెలూయా. ఇది ఒక్క వచనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి గంట ముచ్చట చెప్పాల్సి వచ్చింది నేను. దానికి సగం డ్రామా అవసరం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యంలో పోతున్నా, రండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం దగ్గర ఉంటుంది. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కాబట్టే మరణాన్ని దాటి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియుండును. ధర్మశాస్త్రం ఎవరిపైన అయితే పని చేస్తుందో వాళ్ళు ఎడిగిపోతున్నారు. వాళ్ళు పాపముగా పరిగణించబడి నరకానికి వెళ్తున్నారు.
అలా నరకంలోనికి వెళ్ళకుండా ఉండడానికి ఆ మనిషికి ఏం కావాలి? యేసు ప్రభు రక్తం అవసరం. అలా యేసు ప్రభు రక్తం అవసరం ఉన్న వ్యక్తి పైన ఏ అధికారం పనిచేయదు? ధర్మశాస్త్రం యొక్క అధికారం పనిచేయదు. అలా ధర్మశాస్త్రం యొక్క అధికారం నీ పైన పనిచేసి నరకం నుండి తప్పించగలగాలి అని అంటే నువ్వేం చేయాలి? ఒక ఫలాన్ని ఫలించాలి. ఆ ఫలంలో ఉండే ఒక లక్షణమే ప్రేమ. ఆ ప్రేమయే నువ్వు కలిగి ఉంటే దేన్ని తప్పించుకోగలుగుతావు? అవసరం లేదా మరణం తప్పించుకోవడం? మరి ఎందుకు చెప్తలేరు? ఏదో మాటకట్లా క్వశ్చన్ చేస్తున్నా అనుకున్నారా? నో, మీరు చెప్పాలి అది నోటితో. దేన్ని తప్పించుకుంటున్నావు? దేనిని బట్టి తప్పించుకుంటున్నావు? ప్రేమను బట్టి. చెప్పండి, దేన్ని బట్టి? దేన్ని బట్టి? ఆ ప్రేమ ఎక్కడుంది? నీలోనే ఉంది. నువ్వు ఒక ఫలం ఫలించినావు కదా, ఆ ఫలంలో ఉండే ఒక లక్షణం ఏంటి? అది లేదా నీ దగ్గర? కాబట్టి క్రీస్తులో చూస్తున్నావు. ఆ క్రీస్తు ఆత్మనే నీలోనికి వచ్చింది కదా, ఆ ఆత్మని లోపల ఏమవుతున్నాడు? ఆ ఫలించిన ఫలంలో ఉండే ఒక లక్షణం ఏంటి? ఆ ప్రేమను బట్టి నీ సహోదరుని ప్రేమిస్తేనే నువ్వేమైతావు? నరకం తప్పించుకుంటావు. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డంత మాత్రాన కాదు, పరిశుద్ధాత్మ నింపబడ్డంత మాత్రాన కాదు. నువ్వు నరకాన్ని తప్పించుకుంటే ఏం చేయాలి? నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడాలా. ఫలింపబడ్డ ఆ ఫలములో ఉండే ఒక లక్షణము ప్రేమ. ఆ ప్రేమని నువ్వు సహోదరునికి చూపెట్టాలి. అప్పుడైతేనే నువ్వు నరకం తప్పించుకుంటావు. హల్లెలూయా. అర్థమైందని చెప్పిన మాట. ఇంకా చాలా చెప్దాం అనుకున్నా, కానీ ఒక్క ముచ్చట చెప్పనీకి ఇంత చాలా పట్టింది. ఓకే, లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.